Nobody can stop this flow. Hallelujah. Hallelujah. ఒక కృతజ్ఞతతో కూడిన పాట అండి. యేసు ప్రభుని తెలుసుకుంటున్నాం, లేదా నమ్ముకున్నాం, లేదా చిన్నప్పటి నుంచి క్రైస్తవులుగా ఉన్నాం, ఇప్పుడిప్పుడే నమ్ముకుంటున్నాం, లేదా ఆయన ఎవరో నాకు తెలీదు. ఇటువంటి అనుభవాల నుంచే మనందరం వచ్చాం. కానీ యేసు ప్రభుని తెలుసుకుంటున్న మనకున్న ముఖ్యమైన బాధ్యత, లేదా చూడండి, బంగారం కొట్టుకు వెళ్ళి ఎవరైనా బిర్యానీ కొంటాడా? కొంటారా? అమ్ముతాడా వాడు? మరి ఎలా కొంటావు? థింక్ అండ్ టెల్. ఓకే, ఏదో చెప్పడం కోసం ప్రయత్నం చేయొద్దు, ఆలోచించి చెప్పండి. ఓకే, ఎందుకంటే పేతురు గారు ఒక మాట చెప్తున్నారు, నేను ఆయన సిలువను గురించి కానీ ఆయన రక్షణను గురించిన కానీ మాటలు నేను చమత్కారంతో కల్పించిన కథలతో చెప్పలేను. హల్లెలూయా. ఆయన శక్తిని నేను ఆటలాడలేను. మాట చెప్పనా, కరెంటు వైర్తో ఎవరైనా ఆటలు ఆడతామా? ఆడలేము. నాకు కనిపించవరా ఒలివియా? మేక్ ష్యూర్ దట్ యు సీ మీ. ఓకే, నేను కనబడేటట్టుగా నువ్వు అలైన్ చేసుకో. ఓకే, సామ్ కొంచెం వెనక్కి జరిగి అక్క కనబడట్లేదు కాదురా, చైర్ కొంచెం వెనక్కి వేసుకో. చెప్పయ్యా, లైన్ గా కూర్చో, అక్క పక్కకి పద. సో యేసు వల్లే మార్చబడాలి. పలకండి అన్నమాట. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభుని నమ్ముకున్న మనకున్న మెయిన్ బాధ్యత లేదా పని ఏంటి అంటే యేసు లాగా మనం మారాలి. దాని అర్థం ఆయనలాగా అంగి వేసుకొని, ఆయనలాగా జుట్టు పెంచుకొని, ఆయనలాగా ఉండమని కాదండి. అది కాదు దాని అర్థం. ఆయన స్వభావం మనం ధరించుకోవాలి. ఆమేన్. యేసుని నమ్మానని చెప్పుతున్న మనకు అన్యులు కానీ ప్రకృతి కానీ మనం చూస్తున్న సమయం, వీళ్ళు యేసు ప్రభు పిల్లలని గుర్తుపట్టాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమవుతున్న వారు, చేతులు ఉన్నవారు ఎత్తి నాకు అర్థమవుతుంది అని చెప్తారా? నాకు అర్థమవుతుంది. నీ చేతులు లేవా బంగారు తండ్రి? నీ చెయ్యి ఏమైంది? కమన్, లిఫ్ట్ అండ్ సే కమ్. ఆమేన్. రైట్. స్తోత్రం. ప్రతి అవిధేయత కొట్టివేయబడును గాక. ఆమేన్. సే ఆమేన్. ప్రతి అవిధేయత కొట్టివేయబడును గాక. ఆమేన్. 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 ఇటు నాన్న, యేసయ్యతో ఉండే అనుభవం ఎటువంటిదంటే, ఒక చార్జర్ పెట్టి కరెంటులో సాకెట్ లోకి వెళ్తున్న అనుభవం. యేసు ప్రభుతో గడుపుతున్న ప్రార్థన సమయం కావచ్చు, వాక్యపు సమయం కావచ్చు. అది ఎటువంటి అనుభవం అంటే, ఒక సెల్ ఫోన్ని లేదా ఏదైనా ఒక పరికరాన్ని మనం ఎనర్జీతో నింపి కలపడానికి వాడుతున్న సాకెట్ని, ఈ వైర్ని, అన్ని స్విచ్ని ఆన్ చేస్తున్న అనుభవం ఎట్టిదో, ఈ కలయిక అనేది అటువంటి అనుభవం. నేనేమంటున్నానంటే, ఆటలాడద్దు. కరెంటుతో ఆటలాడతామా? ఆడద్దు. జాగ్రత్తగా పెడతామా? కొంచెం సెట్ తీసుకుంటామా? వైర్లు ఎలా పడితే అలా పగిలిపోయి లేకపోతే పిగిలిపోయి ఉంటే పర్వాలేదులే అని వదిలేస్తామా? ఎందుకు వదలము? షాక్ కొడుతుంది. షాక్ కొడుతుంది. నార్మల్ ఈ లోకంలో ఉండే పవరే అంత పవర్ఫుల్ గా ఉంటే, దేవుని నామంలో ఒక నామం సర్వశక్తి మంతుడు. హల్లెలూయా. కరెంట్ పోయినప్పుడు ఇంగ్లీష్ లో ఏమని చెప్తారు? కట్టి చెప్. పవర్ కట్. కరెంట్ కట్టో ఎనర్జీ కట్టో అనరు. ఎందుకు పవర్ కట్ అంటున్నారు? అది ఒక శక్తి. అది ఒక శక్తి. దానికంటే శక్తిమంతుడు యేసయ్య. సర్వశక్తి మంతుడు. పలకండి అన్నమాట. సర్వశక్తి మంతుడు. సర్వశక్తి మంతుడిని నువ్వు క్యారీ చేసే అనుభవం క్రీస్తులో ఉండే అనుభవం.
హల్లెలూయా. హల్లెలూయా. దయచేసి అర్థం చేసుకోండి. యేసు ప్రభువుని నమ్ముకున్న మనం ఆయన వల్లే మార్చబడడంలో ఉండే అనుభవం ఎట్టిది అంటే, క్రీస్తు వల్లే మారుతున్న అనుభవం అంటే ఎట్టిది అంటే, నువ్వు క్రీస్తుకి సాక్షిగా మారుతున్నావని అర్థం. నాదంటే ఏది లేదయ్యా, ఏదైనా ఉందంటే నీవిచ్చినదే అయ్యా అని పాటలు పాడే అనుభవం మాత్రం కాదది. జీవితం అలా మారే అనుభవం. హల్లెలూయా. ఇప్పుడు యేసు వలె మారాలి అంటే కొన్ని అనుభవాల గుండా వెళ్ళడం తప్పదు. ఎందుకంటే ఆ విధేయత మనకి రాదండి. ఆది నుండి కూడా మనం విధేయతను చూపువారం కాదు. నువ్వు బంగారం కొట్టు లోపలికి వెళ్ళావు, బిర్యానీ ఎందుకు దొరకదంటే అక్కడ వాడు తయారు చెయ్యడు నాన్న. హలో, యేసు ప్రభు దగ్గరికి వస్తున్న మనం మన సొంత ఆలోచనల ప్రకారం ఏదో కావాలి అని వస్తే ఆయన సారీ, ఆయన దగ్గర దొరకదు. మరి ప్రభు దగ్గర ఏం దొరుకుతుంది? మరి ప్రభు దగ్గర ఏమి దొరకాలని ఆయన ఆశపడుతున్నారు? ఆయన ఏం అమ్ముతారు? ఆయన అమ్మడానికి వర్తకుడు కాదు. ఆయన షాప్ లోనే మనం ఉంటున్నాం. అర్థమవుతుందా? ఈ భూమి ఆయనది, ఈ సర్వ సృష్టి ఆయనది. ఆయన సృష్టిస్తేనే మనం భూమి మీద బ్రతుకుతున్నాం. నువ్వు నియమించుకున్న నీ ఇంటిలో వ్యక్తో లేదా నీ ఆఫీస్లో నువ్వు నియమించుకున్న ఒక వ్యక్తి నీకేం కావాలో అలా పని చేయాలా, వాడికేం కావాలో అలా పని చేస్తే నీకు ఓకేనా? చెప్పండి. ఆఫ్టర్ ఆల్ మనుషులుగా ఉన్న మనం ఒక చిన్న కంపెనీ పెట్టామనుకుందాం. నువ్వు 200 మందిని అపాయింట్మెంట్ చేసావు. వచ్చిన వారు నువ్వు చెప్పినట్టు చేయాలా, వారి ఇష్టానికి చేయాలా? ఏదో ఒకటి చేసి వెళ్ళండి, నేను జీతం ఇస్తాను అని చెప్తామా? మనమే అలా చెప్పము కదా. మరి ప్రభువు సృష్టిని సృష్టించి సృష్టికర్త అయిన వాడు, సర్వశక్తిమంతుడు భూమి మీదకి ఆయన శక్తి ద్వారా, ఆయన ప్రణాళిక ద్వారా ఒక దినం నియమించి ఆయన శక్తి ద్వారా ఆయన దగ్గర ఉన్న ఆత్మలను గర్భంలో నుండి శరీరాకృతి చెంది ఒక పీరియడ్ అని చెప్పి బయటికి పంపించి లీగల్ గా భూమి మీద తిరగడానికి ఇచ్చిన ఈ జీవిత కాలం మన ఇష్టానికి తిరగడానికి కాదు, ఆయన ఇష్టం చొప్పున చేయడానికి. ఆమేన్. నువ్వు అపాయింట్మెంట్ అయిన వెంటనే నువ్వు పని చేయలేవు. ఎందుకంటే అక్కడ విధి విధానాలు నీకు తెలీదు, అక్కడ డ్యూటీస్ ఏంటో నీకు తెలీదు, అక్కడ ఆజ్ఞలు ఏంటో నీకు తెలీదు, అక్కడ కట్టడాలు ఏంటో నీకు తెలీదు. కానీ తెలుసుకోవడానికి ఎంతకాలం కావాలి? నువ్వు ఉద్యోగంలో పెట్టుకున్న ఒక వ్యక్తి 2 సంవత్సరాలు అయినా సరే ఇంకా మొదటి దినం లాగానే ఉంటే నీకు ఓకేనా? నువ్వేం ఆశపడుతున్నావు? తన కొరకు నియమించిన పనిలోనికి తను వెళ్ళాలని. అదే రీతిగా యేసు ప్రభు మనల్ని భూమి మీదకి పంపించిన తర్వాత, తాను పిలుచుకున్న తర్వాత, ఏర్పాటులోనికి తీసుకున్న తర్వాత, ఆయన ఇచ్చిన పని ఏంటి అని మనం గ్రహించకుండా ఆయన పని ప్రకారం చేయకపోతే మన పనికి ప్రయోజనం ఏమి? ఆ పనికి జీతం దొరుకుతుందా? చెప్పండి, దొరకదు. యేసు వలె మార్చబడాలి అంటే ప్రతి అవమానంకు ఒక మీనింగ్ ఉంది. పని రాని కొత్తలో మనకి అవమానం దొరుకుతుందండి. పని ఇంకా తెలియనప్పుడు ప్రతి ఒక్కరు కూడా మనల్ని చీప్ గా చూస్తారు, అవమానిస్తూ ఉంటారు కదా నాన్న. కొత్త స్కూల్కి వెళ్ళామనుకోండి, నీకు నెక్స్ట్ క్లాస్ రూమ్
ఫోర్త్ రూమ్ ఎక్కడుందో నీకు తెలియదు. నువ్వు క్లాస్ 2లో స్టాండర్డ్ లో వెతుక్కుంటున్నావు అనుకో, నీ స్టూడెంట్స్ అందరూ ఏం చేస్తారు? నవ్వుతారు. ఫోర్త్ స్టాండర్డ్ తెలియక 1 hour వేస్ట్ చేసుకొని సెకండ్ స్టాండర్డ్ లో వెతుక్కుంటుందంటే ఈయన నవ్వుతారు. అవునా? అవునా కదా? కానీ ఆలోచించింది నువ్వు తెలుసుకున్న తర్వాత. కమాన్, నీ స్కూల్ క్యాంపస్ మొత్తం నీకు అర్థమైన తర్వాత వెళ్తావా లేదా? అదే ఒక టీచర్ అయితే హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కొక్క అడుగు మహిమ నుండి మహిమకు దేవుడు తీసుకెళ్తున్న సమయం, ఒక్కొక్క అనుభవం ఉంటుంది. ఒక్కొక్క అవమానం నీకు కొన్ని అనుభవాలను నేర్పిస్తుంది. నిరీక్షణతో కూడిన ఈ ప్రయాణంలో మనకి ఉన్న బాధ్యత యేసు వల్లే మార్చబడడం. పక్కన చేయి కలిపి చెప్పండి, యేసు వల్లే నేను మారాలి అని. నీకు నేను డైరెక్ట్ గా చెప్తున్నా, నువ్వు నన్ను చూస్తూ కూర్చో. తాగి వచ్చి నన్ను చూస్తూ కూర్చో. అది అంతే రాదిక్క, అది నీకు నాకు దేవుడు పెట్టిన బంధం. కూర్చో. పక్క వైపు చేయి కలపండి. పర్వాలేదు, శత్రువులు ఎవరు లేరు. చేయి కలపండి, కలపండి, కలిపి ఉండండి. మన యేసు వల్లే మారాలి అని చెప్పండి. మీరిద్దరు మాట్లాడుకోరా? నాతో చెప్పండి, మనం యేసు వల్లే మారాలి. ఆమేన్. చెప్పండి, మనం యేసు వల్లే మారాలి. చెప్పాలి నాన్న, ఇటు మనం యేసు వల్లే మారాలి. కలిసి పాడదామా? ఒక 2 లైన్లు. యేసు వల్లే, చెప్పండి, యేసు వల్లే మార్చునట్టి ప్రతి అనుభవముకై స్తోత్రం. అర్థమైంది తెలుసా? నువ్వు యేసు వల్లే మారడానికి కొన్ని అనుభవాలను దేవుడు అలౌ చేస్తారు. దానిని బట్టి నువ్వు ఆయన ఇంకా తెలుసుకుంటూ ఆయన వల్లే మారుతావు. ఆమేన్, ఆమేన్. ఇంకా నేర్చుకోవట్లేదు అనుకో, ఇంకొక యాంగిల్లో మళ్ళీ నేర్పిస్తారు. బట్ నీతిగల న్యాయాధిపతి భూమి మీద ఉన్నంత వరకు నేర్పిస్తూనే ఉంటారు. ఆమేన్, ఆమేన్. శిష్యునిగా చెప్పండి, శిష్యునిగా నన్ను సిద్ధపరిచే ప్రతి అవమానమునకై స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, సర్వసృష్టికి వెళ్ళి ఏం చేయమన్నారు? దేవుడు సువార్తను ప్రకటించి ఏం చేయమన్నారు? హల్లెలూయా, శిష్యులనిగా చేయమన్నారు నాన్న. అప్పుడు శిష్యునిగా మార్చే ప్రయాణంలో లేదా శిష్యునిగా మారే ప్రయాణంలో నీ వెనక్కి తిరిగి చూస్తే పూల బాట ఉండదు, అవమానముల బాట ఉంటుంది. బట్ నువ్వు తెలుసుకో, నువ్వు అవమానముల గుండా వస్తున్నావా, నీ శిష్యుడిగా మారుతున్నావా? ఓ కమాన్, ఎందుకు ఇలా ఉన్నారు? అర్థమవుతుందా? ఒకవేళ శిష్యుడిగా మారట్లేదా, నీ వెనక అవమానాలు ఉండవు, అగ్రపీఠాలు ఉంటాయి. అర్థమవుతుందా? ఇక్కడ అవమానం, అక్కడ అగ్రపీఠం, ఇక్కడ అగ్రపీఠం, అక్కడ అవమానం. అర్థమవుతుందా? హలో మేడం, ఇటు విను అంటే డాన్స్ చేద్దాం. యేసు వలే నన్ను మార్చునట్టి ప్రతి అనుభవముకై స్తోత్రం. శిష్యునిగా నన్ను సిద్ధపరచే ప్రతి అవమానముకై స్తోత్రం. యేసు వలే నన్ను మార్చునట్టి ప్రతి అనుభవముకై స్తోత్రం.
శిష్యునిగా నన్ను సిద్ధపరచే ప్రతి అవమానముకై స్తోత్రం. ఎంతమందికి అర్థమైంది ఈ మాటలు? నువ్వు శిష్యునిగా మారాలి అంటే నీ వెనక అవమానాలు ఉంటాయి. నీకు అవమానాలు ఉన్నాయి అంటే నువ్వు గుర్తుపట్టు, నువ్వు శిష్యునిగా మారుతున్నావు. ఆమేన్. నాకు అవమానాలు లేవు అని గనక నీ వెనక తిరిగిన ప్రయాణంలో ఉంటే నువ్వు ఇంకా శిష్యుని మార్గంలోకి రాలేదు అని అర్థం. హలో, నీ లైఫ్ సాదా సీదాగా సాఫీగా హ్యాపీగా వెళ్ళిపోతుంది అంటే, ఏ అవమానం లేకుండా ఎక్కడికి వెళ్ళినా అగ్రపీఠం వేసి జాగ్రత్తగా అందరూ మంచిగా మర్యాదలు చేస్తున్నారంటే శిష్యునిగా మారే ప్రయాణంలో లేవు బిడ్డ, జాగ్రత్త. మరి ఏదో ప్రయాణంలో ఉన్నావు. అర్థమవుతుందా? ఒక్కొక్క అనుభవం ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తుంది. ఆమేన్. అందుకే ఈ 4 లైన్లు పాడుకుందాం. ఓకే, నెక్స్ట్. ప్రతి అరణ్యమునకై కృతజ్ఞతలు. చెప్పండి. ప్రతి అరణ్యమునకై కృతజ్ఞతలు. సేవకుల జీవితం వెనక వెళ్ళి చూస్తే అరణ్య జీవితం ఉంటదండి. స్టేజ్ మీద కనపడినంత హ్యాపీ లైఫ్ కాదు వాళ్ళది. చాలా అరణ్య జీవితం వాళ్ళు గడిపింటారు. అడవి మృగాలతో భయంకరమైన పరిస్థితులు ఉంటాయి. వాళ్ళకు తడిసి ఎండకు ఎండిన అనుభవాలు ఎన్నో ఉంటాయి. వరదలు వచ్చి గాలికి కొట్టుకుపోతాడేమో అని ఎదురు చూసిన అపవాదిని ఎదిరించి వారు అరణ్య ప్రయాణం చేసి వచ్చి ఉంటారు. ఆమె ఒకవేళ అలాగ లేదా, జాగ్రత్త, ఆ ప్రయాణం డేంజర్. ప్రతి అరణ్య ప్రయాణం ఉండాలి. చెప్పండి, ఉండాలి అని. ఉండాలి. అది దానిని అర్థం చేసుకుంటున్న వాళ్ళు కృతజ్ఞతలు చెప్పకుండా ఉండలేరు. అర్థమవుతుందా? స్తోత్రం చెప్పకుండా ఉండలేరు. ఆ అరణ్య ప్రయాణంలో దేవుడిచ్చేది ఏంటి తెలుసా? అపవాదిపై జయం. చెప్పండి, ఏమిస్తారు? అపవాదిపై జయం. అదే పాటగా పాడుకుందాం. ప్రతి అరణ్యముకై తండ్రి కృతజ్ఞతలు, అపవాదిపై నాకు జయమిచ్చావు. ప్రతి అరణ్యముకై తండ్రి కృతజ్ఞతలు, అపవాదిపై నాకు జయమిచ్చావు. రెండవది, ప్రతి ఎడారి అనుభవం ఉంటుంది. ఎడారి అంటే ఏంటి తెలుసా? నీరు దొరకని ఒక ప్రదేశం. కానీ అక్కడ ఈ లోకపు నీళ్లను దాటి జీవ జలముని ఇచ్చే దేవుడు. ఆమేన్. కామని అర్థమవుతుందా? ఇస్సాకుకి అటువంటి అనుభవాలు ఉండేనండి. ఈ రోజుకి కూడా ఇశ్రాయేల్ వాళ్ళు అంతగా ఆశీర్వదింపబడిన ఏరియా ఎడారి ప్రాంతం కాదా? అవునా కదా? సో ఎడారి ప్రాంతం వంటి అనుభవాలు గుండా వెళ్తున్నావా? జీవజలం వెయిటింగ్ కనిపెట్టు. హల్లెలూయా. జీవజలం అక్కడే ఎక్కడో పెట్టినాడు దేవుడు. ఓపెన్ యువర్ ఐస్, కనిపిస్తాయి. ఆమేన్. ఈ 4 మాటలు కలిపి పాడుకుందాం. ఇప్పుడు లేచి నిలబడదామా? ప్రతి అరణ్యముకై తండ్రి కృతజ్ఞతలు, అపవాది చేదాము కొడదాం, చంపేస్తాము. ప్రతి ఎడారికై తండ్రి కృతజ్ఞతలు, జీవజలమై నన్ను వ్యక్తీకరించావు. ప్రతి అరణ్యముకై తండ్రి కృతజ్ఞతలు, అపవాదిపై నాకు జయమిచ్చావు.
ప్రతి ఎడారికై తండ్రి కృతజ్ఞతలు జీవజలమై నన్ను తృప్తిపరచావు. మీరు చప్పట్లు కొట్టే సమయం మీ అనుభవాల్ని జ్ఞాపకం చేసుకోండి. ఎడారి ప్రాంతంలో నీళ్లు లేని సమయంగా అనిపించిన ఆ సమయం అపవాది నువ్వు ఓడిపోయావని చూపించడానికి జీవజలమును జ్ఞాపకం చేసుకొని చప్పట్లు కొట్టండి. నమ్మండి, మీరు కొడుతున్నది చప్పట్లు మాత్రమే కాదు, వారి ప్లాన్స్ అన్ని కూడా తుత్తనీయలు చేసిన దేవునికి మహిమ కలుగజేస్తున్నారు. రెండవది, వాడి తలకాయ మీ మధ్యలో కనుక ఉంటే ఊరికే కొడతారా? ఇక్కడ మీకు చేతికి దొరికాడండి, మిమ్మల్ని పట్టుకోవాలని అపవాది. హల్లెలూయా. వాడి పాదముల కింద పెడతానని చెప్పిన దేవుడు సత్యవంతుడు. ఆమేన్. ఇప్పుడు నీ చేతులకి దొరికాడు అనుకో, వాడిని ఎట్లా కొడతావు? ఇట్లా కొడతావా లేదా? కమాన్ కొట్టండి. ఎట్లా తెలుసా? ప్రతి ఎడారి అనుభవం దాటి వచ్చిన ఆ అనుభవం ఉంది కదా, దాన్ని కృతజ్ఞతతో కొట్టండి, వాడు ఓడిపోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి కృతజ్ఞతలు అపవాదిపై నాకు జయమిచ్చావు. ప్రతి ఎడారిపై తండ్రి కృతజ్ఞతలు జీవజలమై నన్ను తృప్తిపరచావు. ఓకే, గుర్తుపట్టారా మీ ప్రయాణాన్ని? ఆమేన్. ఇప్పుడు చెప్పండి, నీవే ఆ జీవజలమని. హల్లెలూయా. గుర్తుపట్టాం కదా మన ప్రభుని మన ప్రయాణంలో. చెప్దాం, నీవే జీవజలము తండ్రి, నీవే జీవజలము. అర్థం, నీవే జీవజలము తండ్రి, నీవే జీవజలము. యేసువలెను మార్చునట్టి ప్రతి అనుభవముకై స్తోత్రం. యేసుని నన్ను సిద్ధపరచి ప్రతి అవమానముకై స్తోత్రం. యేసువలెను మార్చునట్టి ప్రతి అనుభవముకై స్తోత్రం. యేసుని నన్ను సిద్ధపరచి ప్రతి అవమానముకై స్తోత్రం. ఎంతమందికి సంతోషంగా ఉంది? హల్లెలూయా. హల్లెలూయా. ఎన్ని కన్నీటి అనుభవాలు కదా, కాదా? లేవా? పూలబాటగా ఉండేనా? కాదు. కానీ దానికి కూడా కృతజ్ఞతలు కనుక చెప్పే అనుభవం ఒకటి ఉంటే జయించిన వాని అనుభవం అది. ఆమేన్. ఆమేన్. కూర్చుందాం, దయచేసి కూర్చుందాం. కొద్ది నిమిషాలు మనం వాక్యాన్ని ధ్యానించుకుందాము. బ్రెడ్ మీద బట్టర్ పెట్టే వాక్యం దేవుడు ఇవ్వట్లేదు. జామెన్ బట్టర్ పెట్టి తీయగా ఉండే వాక్య భాగం దేవుడు ఇవ్వట్లేదండి. మళ్ళీ ఆయన వధువుగా సిద్ధపరచడానికి కొన్ని విషయాలను దేవుడు జ్ఞాపకం చేయబోతున్నారు. ఆమేన్. హృదయాల్ని సిద్ధపరచుకుందాం. పక్కనట్టు చెప్పండి, హృదయాల్ని సిద్ధపరచుకుందామని. హృదయాలను సిద్ధపరచుకుందాం. జకర్యా గ్రంథం
11వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. దయచేసి వాక్య భాగంని అందరూ వాటినే వాక్యాన్నంట యెహోవా దేవుడు వాక్యం అనే నామాన్నంట అన్నిటికంటే హెచ్చించారట. అన్ని నామాల్లో కూడా ఆయన వాక్యమైన నామాన్ని హెచ్చించారట. వాక్యానికి మనం కూడా ప్రాధాన్యత ఇద్దాం మన జీవితంలో. ఈ సమయంలో మనం వాక్యానికి ప్రాధాన్యత ఇద్దాం. చెప్పండి అన్నమాట. వాక్యానికే ప్రాధాన్యత ఇద్దాం. మిగిలిన ఆలోచనలన్నీ దయచేసి విడిచిపెడదాం. వద్దండి, మిగిలిన ఆలోచనలన్నీ తీసి పక్కకు పడేయండి. ఫిజికల్ గా చేయండి, అది శరీరంలో జరుగుతుంది. ఆమేన్. ఆలోచనలు, తలంపులు అన్ని కూడా ఆయన స్వాధీనం చేద్దాం. ఆమేన్. కొన్ని ఆమెకి తలకి వెళ్ళక కొంచెం ఉంది కదా కక్కు. ఇక వినండి, జకర్యా గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం. జకర్యా ప్రవచన గ్రంథం 11వ అధ్యాయము 4వ వచనము. నా దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, వధకేర్పడిన గొర్రెల మందను మేపుము. జకర్యా అంటే ఒక ప్రవక్త. జకర్యా ఎవరండి? ఒక ప్రవక్త. చెప్పండి, జకర్యా ఎవరు? ఈయన ఏ కాలంలో ఉన్నాడు అంటే, మొదటి మందిరం ఎవరు కట్టారు? సొలొమోన్ రాజు. అంతే కదా? ఏమైంది అలా చూస్తున్నారు? నేను కట్టలేదని భయపడుతున్నారేంటి? మాట్లాడండి. మొదటి మందిరం సొలొమోన్ రాజు కట్టారు. ఓన్లీ ఆన్సర్స్ చెప్పాలి, రైట్? మొదటి మందిరం ఎవరు కట్టారు? సొలొమోన్ రాజు కట్టారు. ఆ మందిరం కూల్చబడిన తర్వాత మరలా 2వ మందిరం కడుతున్న సమయం ఇశ్రాయేలీయులు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఎన్నెన్నో. చేశాను ఖచ్చితంగా వచ్చింది పని కంప్లీట్ అవ్వాల్సిందే అక్క. మన అనుబంధం చాలా స్పెషల్ అనుబంధం. దేవుడిచ్చిన వాక్కును హెచ్చించుకొని మనం దాన్నే రిసీవ్ చేసుకుందాం. సమయం గురించి ఆలోచన చేయొద్దు. దేవుని సన్నిధిలో ఒక్క అరగంట ఎక్స్ట్రా అయితే ఏమవుతుంది? ఏమా, పెళ్ళిళ్ళకి వెళ్తాం, 2-3 రోజులు వెయిట్ చేయమా? చెప్పండి, వెయిట్ చేయమా? బ్యాంకు పని మీద వెళ్తాం, ఈరోజు పని అవ్వలేదని మళ్ళీ తిరగమా? ఒక ఇంటి పని కోసం 15 రోజులు 20 రోజులు తిరగమా అండి? చెప్పండి. అలాంటిది పరలోకంలో ల్యాండ్ కొనుక్కుంటున్నాం మనం. ఆమేన్. పరలోకంలో ల్యాండ్ కొనుక్కుంటున్నాం. ఇక చూడండి, అమెరికాలో సెటిల్ అవడానికి గ్రీన్ కార్డ్ కోసం ట్రై చేస్తూ ఇక్కడి నుంచే గ్రీన్ కార్డ్ ఒకరు ట్రై చేస్తున్నారు అనుకోండి, ఒక రోజులో పని అయిపోద్దా? ఎంత కష్టపడి ట్రై చేస్తాం, సంవత్సరాలు. కానీ అక్కడికి వెళ్తున్న రోజు అదొక జయం పొందిన అనుభవం. ఎందుకంటే వెనక పడిన కష్టం చాలా ఉంది కనుక. అలా పరలోకంలో పౌరసత్వం కొరకు కొంచెం టైం ఇవ్వలేమా? కొంచెం టైం ఇవ్వలేమా? ఇద్దామండి. ఇంత ప్రయాసపడి కాకినాడ నుంచి వచ్చాం, ఎంత ప్రయాసపడి విజయవాడ నుంచి వచ్చాం,
ఇగో ఇప్పుడు కూడా వస్తున్నారు ప్రయాసపడి విజయవాడ నుంచి ఇప్పుడు బయలుదేరి వస్తున్నారు. వారి కొరకే ఇప్పుడు సిస్టర్ బయటికి వెళ్ళారు. హల్లెలూయా. మరి ఇంత కష్టపడి కలిసి దేనికండి? వాక్యం కొరకు. మీరు ఏదైనా ఆశ ఉందా? అసలు మీ ఇంట్లో పెళ్ళి ఉందా? మీరు ఎవరైనా బర్త్డే ఉందా? ఇంకేదైనా అకేషన్ ఉందా? లేదు. కేవలం వాక్యంలో ఆనందించడానికి కలిసాం. ఆమేన్. మేము ఆమేన్. అందరూ లీవులు పెట్టుకున్నాం, మాతో పాటు మిమ్మల్ని కూడా. ఆమేన్. మీకు కూడా ఏమైనా పనులు అంటే లీవ్ ఇచ్చింది మీరు చెప్పండి. ఒక 2 గంటల వరకు లీవ్ ఇచ్చేయండి. ఒక 2 గంటల వరకు లీవ్ ఇచ్చేయండి. ఇస్తామని చెప్పాలి. ఇస్తాం. హల్లెలూయా. ఓకే, ఇక చూడండి, మనం శ్రేష్టమైన వాక్య భాగాలు కొన్ని రిసీవ్ చేసుకుందాం. దేవుడు ఇచ్చిన ఆలోచనలు నేను ఇక్కడ షేర్ చేయడానికి నిలబడ్డాను. అల్పురాల్ని, అయోగ్యురాల్ని మీ ఎదురుగుండా నిలబడే ఏ భాగ్యం కానీ ఏ యోగ్యత కానీ నాకు లేదండి. ఆఫ్టర్ ఆల్ ఎవరు నేను? ఆఫ్టర్ ఆల్. కానీ క్రీస్తు ఒక ఆలోచన చెప్పారు, దాన్ని చెప్పడానికి ఇక్కడ నిలబడ్డాను అంతే. రిసీవ్ చేసుకోండి. వ్యక్తిగా నన్ను చూడకండి. నన్ను చూస్తే మీకు ఏమి దొరకదు. వింటున్నారా? హృదయంలో ఒక్క వ్యక్తికి ఆశ ఉన్న దేవుడు దాన్ని ఘనపరుస్తూ విడిచిపెట్టని వాడు ముందుకు నడిపించును గాక. ఆమె ఆశపడిన ప్రతి ప్రాణం తృప్తిపరచబడిన గాక. ఆమె హృదయాన్ని పరిశోధిస్తున్నవాడు మనకి ఏ వాక్య భాగం కావాలో దేవుడు ఏర్పాటు చేసి ఇచ్చును గాక. ఆమె మనుషుల ఆలోచనలు బైపాస్ అవును గాక. ఆమె మనుషుల తలంపులు నాకు అన్ని తెలుసు అనే తలంపులు బైపాస్ అవును గాక. ఆమె ప్రత్యేకమైన ఆయన సన్నిధి మనం అనుభవిద్దాం. ఆమె సో కొద్ది నిమిషాలు ఆ వాక్య భాగాన్ని మనం రిసీవ్ చేసుకుందాం. మీకు అన్ని వాక్యాలు తెలుసు, అదే ప్రాబ్లం. ఈ వాక్యం చదవగానే నాకు తెలుసు అనిపించలేదా? అనిపించింది కదా? స్తోత్రం. కానీ దానిలో ఎంటర్ అవుదాం. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. చదవండి ఇప్పుడు వాక్యం. జకరియా 11వ అధ్యాయము 4వ వచనము. నా దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, వధకేర్పడిన గొర్రెల మందను మేపుము. చాలండి. జకరియా గారు చెప్తున్న మాట, వధకు ఏర్పడిన మందను మేపుము. మాకు ఒక పాట నేర్పించారు మా అప్ప. వధింపబడిన గొర్రె పిల్ల నీకు యోగ్యుడవు, వధింపబడిన గొర్రె పిల్ల నీకు యోగ్యుడవు, వధింపబడిన గొర్రె పిల్ల నీకు యోగ్యుడవు, వధింపబడిన గొర్రె పిల్ల నీకు యోగ్యుడవు. మహిమయు ఘనతయు ప్రభావము నీకే, పదవియు అధికారము స్తుతి స్తోత్రము నీకే. మహిమయు ఘనతయు ప్రభావము నీకే, పదవియు అధికారము స్తుతి స్తోత్రము నీకే. కానీ ఈ వధకేర్పడిన గొర్రెల మంద గురించి మేము నేర్చుకోలే. యాక్చువల్గా పాడుకోలే అంతే. ఇప్పుడు కాపరిగా ఒక ఇస్తున్న బాధ్యత ఒకటి ఉంది. అదేంటి తెలుసా? వధకేర్పడిన గొర్రెల మందను మేపుము. రండి త్వరగా కొన్ని భాగాలు చూసుకుందాం. యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చదవండి. 21వ అధ్యాయము 15వ వచనము. వారు భోజనము చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడు అయిన సీమోను, వీరి కంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా, అతడు, అవును ప్రభువా, నేను
నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనకు చెప్పెను. యేసు నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాను. ఒక మాట చెప్తాం అందరూ, చూడండి. నా గొర్రె పిల్లల్ని మేపుము. చెప్పండి అన్నమాట. ఆ గొర్రె పిల్లలను మేపుము. యేసు ప్రభు స్వయంగా పేతురు గారికి అప్పగిస్తున్న బాధ్యతలు. పలకండి అన్నమాట. యేసు ప్రభువు స్వయంగా మనకిస్తున్న బాధ్యతలు. ఎవరికి అప్పగిస్తున్న బాధ్యతలు? పేతురు గారికి అప్పగిస్తున్న బాధ్యతలు. ఏమని చెప్తున్నారు? నా గొర్రె పిల్లలను మేపుము. ఏమని చెప్తున్నారండి? నా నా గొర్రె పిల్లలను మేపుము. తర్వాత 16వ వచనంలో చూడండి, మరలా ఆయనతో ఇలా చెప్తున్నారు. ఆయన నా గొర్రెలను కాయుమని చెప్పారు. యేసు ప్రభు పేతురుతో మాట్లాడుతున్న మాటలు. మొదటిసారి ఏం చెప్పారు? నా గొర్రె పిల్లలను మేపుము అని. రెండవసారి చెప్తున్నారు, నా గొర్రెలను కాయుము అని. ఇక చూడండి, 18వ వచనం చదవండి. యోహాను సువార్త 21వ అధ్యాయము 18వ వచనము. యేసు నా గొర్రెలను మేపుము. చాలు. మరలా మూడోసారి చెప్తున్నమాట, నా గొర్రెలను మేపుము అని. ఇంకా నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా. ఇక్కడ ఎక్కడైనా వధకు ఏర్పరచబడిన గొర్రెల మంద అని చెప్పారా? చెప్పలేదా? అర్థం, గొర్రెల మంద వేరు, వధకు ఏర్పరచబడిన గొర్రెల మంద వేరు. హల్లెలూయా. వధింపబడిన గొర్రె పిల్ల మేపుతున్న సంఘం వధకేర్పరచబడిన సంఘం. ఆమేన్. హల్లెలూయా. అర్థమవుతుందా? చీరలు మామూలుగా వేరు, పట్టు చీర వేరు. ఖచ్చితంగా తేడా ఉంటుంది. ఎంత ఇమిటేషన్ కట్టుకున్నా, ఎంత ఇమిటేషన్ కుట్టుకున్నా, పట్టు పట్టే, ఒట్టిది ఒట్టిది. అలాగా గొర్రెల మందే, వధకి ఏర్పరచబడిన గొర్రెల మంద వేరు. ఆమేన్. హల్లెలూయా. 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 ఇంకొక యాంగిల్ గా చెప్తా. ఇండియాలో ఎన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నారండి? ఇంచుమించు 130 కోట్ల మంది. మా వినండ్రా, ఇండియాలో ఎంత కోట్ల మంది ఉన్నారట? ఇంచుమించు పలకండమ్మా, ఎందుకంత కోపంగా ఉన్నారు? 10 కోట్ల పైన. మీకు అందరికి నా మీద ఏమైనా కోపం ఉందా ఏంటి? మరి మాట్లాడొచ్చు కదా. ఒలివియా, ఎన్ని కోట్ల మంది ఉన్నారు ప్రజలు? ఇంచుమించు 130 కోట్లు. అలా చెప్పండి. ఓకే అండి, చెప్పండి. ఇంచుమించు 130 కోట్లు అని చెప్పండి. ఓకేనా? అందులో సైనికులు ఎంతమంది? అమ్మ చూడరా, ఉంది కదా గూగుల్. పిచ్చయ్య గారిని అడగండి. ఇంచుమించు ఇండియన్ ఆర్మీ స్ట్రెంత్ ఎంత చూడండి. 12,37,117 active, 9,60,000 reserve. So altogether maybe, and it could be 21,000. 21 lakhs. Right. అక్క 1 crore Army. Indian Army soldiers. Indian Army soldiers. 12,37,137. 12 lakhs. ఇది డైరెక్ట్ గా కనిపిస్తున్నవారు. సీక్రెట్ గా ఉన్నవారిని కూడా కలిపితే మరొక 9 లక్షల మంది. మొత్తం కలిపితే 21 లక్షల సంచేంజ్. వేసుకుందాం, 22 లక్షలు అనుకుందాం. తక్కువ ఎందుకు అనుకోవాలి? కొంచెం ఎక్కువే చెప్పుకుందాం. అన్నా నావి ఎయిర్ డిఫెన్స్ అన్ని కలుపుదాం. ఓకే, యాడ్ చేస్తే చెప్పండి. ఎందుకు కాంప్రమైజ్ అవ్వను? రఫ్ గా క్యాలిక్యులేషన్ చెప్పండి. అరౌండ్
150 lakhs 130 కోట్ల మంది ప్రజలు ఉంటే దానిలో సైనికుల సంఖ్య 50 లక్షలు. సైనికులు మాత్రమే సంఖ్య, సైనికుల కుటుంబాలు కాదు. 1+1 వైఫ్ తో కలిపి అండ్ మినిమం 2 చిల్డ్రన్ కలవండి 4. అప్పుడు కుటుంబాలుగా చూసుకుంటే దాని స్ట్రెంత్ ఇంకా పెరుగుతుంది. అవునా? అలాగనే ఎంత వ్యత్యాసం ఉంది చూసారా? నార్మల్ గా బ్రతుకుతున్న ఇండియన్ అని చెప్పుకుంటున్న వాళ్ళు వేరు, ఆర్మీ పీపుల్ వేరు. నేను అడుగుతున్న ప్రశ్న, నార్మల్ గా ఉన్న వాళ్ళు తింటున్న తిండి, ఆర్మీ పీపుల్ వాళ్ళు తింటున్న తిండి ఒకటేనా? కాదు. మైండ్ సెట్ ఒకటేనా? కాదు. ఏది ఒకటి కాదు నాన్న. నేను నా కుటుంబం అంతే అనుకుంటూ సెల్ఫ్ సెంటర్డ్ గా బతుకుతున్న ఈ 130 కోట్ల ప్రజల్లో నా దేశం కొరకు నా ప్రాణాల్ని కూడా అర్పిస్తాను అని నిలబడుతున్న వారు 50 లక్షల మంది. నేను అంటాను 50 లక్షల మంది అలా ఉన్నారు కనుకనే ఈ 130 కోట్ల మంది ప్రశాంతంగా బ్రతుకుతున్నాం. బార్డర్ లో వారు పడుతున్న ఎన్ని బాధలు మనకి తెలీదు. అలా పిలువబడిన మంద మొత్తం చూస్తే, ఇప్పుడు చదవండి, ఇప్పుడు వెతకండి, గూగుల్లో వెతకండి, టోటల్ భూమి మీద క్రైస్తవుల సంఖ్య ఎంత ప్రస్తుతం. జస్ట్ గూగుల్లో రఫ్ క్యాలిక్యులేషన్ ఇస్తాడు, బాగా ఇస్తాడు, చూడండి ఒకసారి. ఆ క్యాలిక్యులేషన్ ని ఒకవేళ మనం గొర్రెల మంద అంటే, ఓకే, 2.382 billion. 382 billion. 31%. 31%. భూమి మీద ఉన్న ప్రజల్లో 31% మాత్రమే క్రైస్తవులు లేదా దేవుని నమ్ముకున్నవారు. ఇంకొక మాటలో చెప్తాం, 31% మాత్రమే యేసు వల్లే మార్చబడాలి అని అడుగు వేసిన వారు. హల్లెలూయా. అయితే ఆ ప్రయాణంలో వధకేర్పరచబడిన గొర్రెల మంద ఎంత? నేను చెప్పనా? గూగుల్ కి తెలీదు, పరలోకానికి తెలుసు. మీరు ఎందుకు అంత గా ఉన్నారో నాకు తెలియదు, కానీ కొంచెం దాన్ని దాటి వచ్చి ఆలోచించగలిగితే ఈ లెక్కలు అర్థమవుతాయి. ప్రతి నిమిషం ఎంతమంది పుడుతున్నారో ఈ స్టాటిస్టిక్స్ కి తెలియదండి, కానీ పరలోకంలో నియమింపబడి భూమి మీదకి వస్తూ పంపిస్తున్న సమయం దేవునికి, పరలోకానికి తెలుసు. ప్రకృతి కూడా ఎదురు చూస్తుంది పుడుతున్న ఒక్కొక్క వ్యక్తిని. వీడు దేవుని బిడ్డేమో, దేవుని కుమారుడేమో అన్న ఆశతో, మిగులు ఆశతో తేరి ఎదురు చూస్తున్న ప్రకృతి చెప్తున్న సత్యమే. వధకు ఏర్పాటు చేయబడుతున్న గొర్రెల మంద పేరు. మీకు ఆ వ్యత్యాసం అర్థమవుతుందా? అది నార్మల్ గొర్రెల మంద కాదు. దానికి పెట్టే మేత, వధకి ఏర్పరచబడుతున్న మందకు పెట్టే మేత సమానం కాదు. కొంచెం సీరియస్నెస్ ఏమన్నా అర్థమవుతుందా? ఈ టాపిక్ కొంచెం సీరియస్ అని కనీసం అర్థమవుతుందా? ఇక్కడ ఆగి ఒకసారి ప్రార్థన చేసుకుందాము. మధ్యలో మేరీ సిస్టర్ ప్రార్థన చేస్తాడు. ఆ వధకి ఏర్పరచబడిన ఆ గొర్రెల మంద కొరకు ప్రార్థన చేద్దాము. మైక్ పాస్ చేయడం. స్తోత్రం నాయన. కృపా సత్య సంపూర్ణుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా.
ఇదిగో నా తండ్రి ప్రభా, ఈ సమయంలో నా తండ్రి ప్రభా, ఈ యొక్క బిడ్డలను ఎక్కడెక్కడో నుంచి నాయన అయా నీ సన్నిధానానికి నడిపించిన తండ్రి ప్రభా, మీరు ఏర్పరచుకున్న దినముగా నా తండ్రి ప్రభా, నీ బలమైన వాక్కుల చేత నా తండ్రి ప్రభా, అయా మీరు మాతో మాట్లాడుచున్నందుకు అయా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు అయ్యా. అయా నీ గొర్రెలు నా తండ్రి ప్రభా ఏ విధముగాను నాయన నీ మాట వింటాయో నా తండ్రి ప్రభా, అటు రీతిగా నాయన నీ మాట వినటానికి నా తండ్రి ప్రభా అయా మమ్మల్ని అందరినీ నా తండ్రి ప్రభా నీ పరిశుద్ధమైన నాయన వాక్యము చేత నా తండ్రి ప్రభా అయా మీరు మాతో మాట్లాడి నా తండ్రి ప్రభా అయా మరి నాయన వదకు తీయబడినటువంటి బిడ్డలు నాయన ఏ విధముగాను నా తండ్రి ప్రభా బలమైన ఆహారం తీసుకును నా తండ్రి ప్రభా, ఈ యొక్క వాక్యమైన నా తండ్రి ప్రభా నేను ఆహారము నా తండ్రి ప్రభా మేము తీసుకుని నా తండ్రి ప్రభా అయా మా జీవితంలో నెమరు వేసుకుని నా తండ్రి ప్రభా జీవించే జీవితం నాయన మాకు దయచేయండి అయ్యా. అయ్యా నా తండ్రి ప్రభా నాయన మరి నాయన మామూలు గొర్రెలు తీసుకునే ఆహారం వేరు నా తండ్రి అని నాయన నీ లేఖనాల ద్వారా నాయన మీరు మాట్లాడుచున్నారు నాయన. నాయన అటు రీతిగా కాకుండా నా తండ్రి ప్రభా నాయన అయా ఏర్పరచబడినటువంటి గొర్రెలు అని నాయన అయా నీ బలమైన ఆహారం చేత తృప్తిపరచమని నాయన వాక్యం చెప్పుచుండగా నాయన నీ బలమైన శక్తిని నీ బిడ్డతో ఉంచమని అయ్యా నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లుటకు మీకు చూపించమని త్వరగా రాని యేసయ్య పరిశుద్ధ నామములో మిక్కిలి బ్రతిమాలి అడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయం ఆమేన్. జకర్యా గారు ఈ మాటలు ఎందుకు పలుకుతున్నారు అండ్ దేవుడు ఏం ఆలోచన చెప్తున్నారు, ఈ రెండు విషయాలు చూస్తూ మేము క్లోజ్ చేసుకుందాం. ఓకేనా? హార్డ్లీ ఒక ½ లో క్లోజ్ చేస్తాం, బట్ ఈ స్టఫ్ తీసుకుందాం. చూడండి, ఎజ్రా గ్రంథం 5వ అధ్యాయం, లేకపోతే ఇలా చదువుదాం, 4వ అధ్యాయము 24వ వచనం చదివి 5వ అధ్యాయము 1-2 వచనాలు చదువుదాం. ఎజ్రా 4వ అధ్యాయము 24వ వచనము 4:24. యెరూషలేములో నుండి దేవుని మందిరపు పని నిలిచిపోయెను. యెరూషలేములో ఉన్న దేవుని మందిరపు పనేట ఒక కాలంలో నిలిచిపోయిందట. ఈలాగున పారసీక దేశపు రాజైన దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరం వరకు ఆ పని నిలిచిపోయెను. ఇలా ఆ కాలంలో పని నిలిచిపోయిందట. యెరూషలేములో మందిరపు పని నిలిచిపోయిందట. చెప్పు నాన్న, ఏమైంది? యెరూషలేములో అక్కడే కూర్చోకండి దగ్గర. చెప్పు. యెరూషలేములో చెప్పు. మందిరపు పని నిలిచిపోయింది. ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరములు. చెప్పు. 2 సంవత్సరాలు. ఓకే, 2 సంవత్సరాలు మందిరపు పని నిలిచిపోయింది. అలా నిలిచిపోయిన సమయం, అలా మందిరపు పని నిలిచిపోయిన సమయం దేవుడు తన ప్రవక్తలను లేపుకుంటున్నారు. ఆమేన్. మందిర పని నిలిచిపోయిన సమయం దేవుడు తన ప్రవక్తలను లేపుకుంటున్నారు. ఆమేన్. హల్లెలూయా. 5వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. ఎజ్రా 5వ అధ్యాయము 1-2 వచనములు. ప్రవక్తలైన హగ్గయ్యు, ఇద్దో కుమారుడైన జకర్యాయు యూదా దేశమందును యెరూషలేమునందును ఉన్న యూదులకు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నామమున ప్రకటింపగా, షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును యోజాదాకు కుమారుడైన యేషువాయును లేచి యెరూషలేములో నుండి దేవుని మందిరమును కట్టనారంభించిరి. మరియు దేవుని యొక్క ప్రవక్తలు వారితో కూడా నుండి సహాయము చేయుచు వచ్చిరి. ఈ భాగం కనుక అర్థమైతే ఈరోజు
మరలా పని కట్టబడుతుంది. ఆమేన్. ఆమె ఏం లేదు, చరిత్రలో జరిగిన ఒక సంగతి ఇది. ఓకే, రెండవ మందిరం కట్టడానికి పూనుకున్నారు. ఎవరు? జెరుబ్బాబెలు, యెషూవ. ఈ సమయం అక్కడ ఉన్న ప్రజలు, అక్కడ ఉన్న అధికారులు ఈ మందిరం కట్టబడకూడదని లెటర్లు రాసి గవర్నమెంట్ వారికి పంపించి ఆ పనిని ఆపు చేశారు. అలాంటి సమయం దేవుడు ఇద్దరు ప్రవక్తల్ని పంపించారు. అందులో ఒక్క ప్రవక్త పేరు జకర్యా, ఇంకొక ప్రవక్త పేరు హగ్గై. చెప్పండి, ఒక ప్రవక్త పేరు జకర్యా, ఇంకొక ప్రవక్త పేరు హగ్గై. హగ్గై. ఎందుకు దేవుడు వాళ్ళని లేపి పంపించారో తెలుసా? వాళ్ళు దేవుని యొద్ద నుండి కొన్ని ఆలోచనలు ఆ రోజు ఈ ఈ జెరుబ్బాబెలుకి, అక్కడున్న యేషూవకి చెప్పడం ద్వారా అక్కడున్న ప్రజలు బలపరచబడి మరలా మరలా మందిర పని కట్టడం ప్రారంభించారు. మన జీవితంలో కూడా చాలా సార్లు చేద్దాం అనుకున్న పని మనం చేయలేక ఆగిపోతాం. చాలా సార్లు ఎన్నో తీర్మానాలు తీసుకుంటాం, కానీ ఆగిపోతాం. 2 సంవత్సరాల క్రితం నేను బైబిల్ చదువుదాం అనుకున్నాను, కానీ అది తెలియకుండానే పని ఆగింది. ఇప్పటి వరకు నేను మరలా చదవలేదు అనే అనుభవం ఎవరికైనా ఉంటే మరలా పని ప్రారంభించు. నేను ప్రార్థన చేద్దాం అనుకున్నాను, కానీ 2 సంవత్సరాలు అయ్యింది. నేను మరలా పని ప్రారంభిద్దాం అనుకుంటున్నాను, కానీ నాకు ఆలోచన తట్టట్లేదు అని ఆలోచిస్తున్నావా? అయితే పని ప్రారంభించు. అలా ఏ ఏ ఏరియాల్లో ఎంత కాల వ్యవధి అనేది ముఖ్యం కాదు, కానీ ఆ పనులు ఏవైతే దేవుని కొరకు నువ్వు చేయాలని తీర్మానం తీసుకున్నావో, ఏవేవి చేయలేక ఆగిపోతున్నావో వాటన్నిటిని కూడా చేయడానికి ఈరోజు ప్రభు ఆలోచన చెప్తున్నారు. ప్రారంభించు, పని ప్రారంభించు. పక్కవారితో చెప్పండి, పని ప్రారంభించు, పని ప్రారంభించు. అర్థమవుతుందా? పని ప్రారంభించు. ఒక ప్రవక్త అయిన జకర్యా ఆ రోజు పని ప్రారంభించడానికి ఏం చెప్తే సరిపోతుంది? దేవుడు చెప్తున్నారు పని ప్రారంభించండి అని చెప్తే చాలు. కానీ ఇంచుమించు జకర్యాలో ఉన్న అధ్యాయాలన్నీ 14 చూడండి, అవును కాదు? మీ బైబిల్లో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? నాన్న నీ బైబిల్ ఏది? ఇంగ్లీష్ క్లాస్ కి మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ పట్టుకెళ్తావా? ఒక బైబిల్ ఇవ్వండి అమ్మా. తీసుకున్నాను. చూడ, జకర్యా గ్రంథంలో నీ బైబిల్లో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి చూడన్నాను. నీ బైబిల్ ఏది? బంగారు కొండ చూపి. జకర్యా గ్రంథం తీ. ఎవరిని వదిలేదు లేదు. నా పిల్లల్ని ఎలాగా నేను కంట్రోల్ చేసుకుంటానో ఏ పిల్లలైనా నాకు సమానమే. అర్థమైందా? విన్నావా ఒలివియా తల్లి? విన్నావా? మీరు ఫీల్ అయినా నేనేం చేయలేను. తీయండి. ఫీలింగ్స్ తో పని లేదు. ఇప్పుడు దేవుని రాజ్యం చేరాలి మనం, అంతే. ఆమేన్, ఆమేన్. ఒక కాలం రాబోతుంది నాన్న, ఒక కాలం రాబోతుంది. మీ నూనెలో మాకు భాగం ఇవ్వండి అని చెప్పిన సమయం వెళ్ళండి, అమ్మవారి దగ్గరికి వెళ్ళండి అని చెప్పు. కాలం రాబోతుంది. అందుకే కాలం సమయం ఇంకా ఉన్నప్పుడే మనల్ని సిద్ధపరచుకుందాం. చెప్పండి అన్నమాట, సిద్ధపరచుకుందాం. సిద్ధపరచుకుందాం. ఆమేన్. ఆమేన్. చెప్పరా ఎన్నున్నాయి? మీరు కాదు, చెప్పురా. ఇచ్చారా ఉప్పు? సరే, నెక్స్ట్ మంచి క్వశ్చన్ అడుగుతాం. ఓకే, గెట్ రెడీ. రైట్, వినండి నాన్న. 14 అధ్యాయాలు చెప్పాల్సిన అవసరం ఏంటి? దేవుడు చెప్తున్నారు మందిరం పని స్టార్ట్ చేయండి అని చెప్తే చాలు కదా. 14 అధ్యాయాలు జకర్యా గారు చెప్పాల్సిన అవసరం ఏంటి? అంటే అందులో ఏదో మర్మం ఉంది, అందులో ఏదో అవసరత ఉంది, అందులో ఇంకా శ్రేష్టమైనవి ఏవో ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, హగ్గై ఏంటి చెప్పాడు? హగ్గై ఎన్ని అధ్యాయాలు చెప్పాడు? చూసి చెప్పండి. వెరీ గుడ్. ఏంటి? 2. అలా ఉండాలి సైనికులు. 2 చెప్పండి.
2 ఇప్పుడు చెప్పండి, 2 + 14 ఎన్ని? 16 16 అధ్యాయాలు బోధించిన తర్వాత పని ప్రారంభమైంది. హల్లెలూయా. ఆమె ఒక్క మాట చెప్పనా, ప్రవచనాత్మకంగా చెప్తున్నాను, మీరు ఆగిపోయిన పనులు ప్రారంభించడానికి ముందు ఆ రోజు హగ్గై జకర్యా ద్వారా దేవుడు ఏమేమి పలికించారో విని జాగ్రత్తగా ప్రతి వచనం చదువుకొని నోట్స్ రాసుకొని మీ పని ప్రారంభించండి. ఆ రోజు 2వ మందిరం ఎంత మహిమకరంగా ఉందో అలా ఉండబోతుంది ఇక మీ పరిచర్యలు. ఇది కుటుంబానికి మాత్రమే కాదండి, ప్రతి ఒక్కరికి. అనవసరం మనం ఇక్కడికి రాలా, దేవుడు రప్పించారు. వదకు ఏర్పరచబడుతున్న గొర్రెల మందను మేపమని చెప్పి ప్రభు ఆలోచన జకర్యా ద్వారా ఆ రోజు ప్రజలకు చెప్పారు. ఇన్ఫాక్ట్ గొర్రెల మంద యొక్క పరిచర్య ప్రారంభించింది పేతురు దగ్గర నుంచి. కానీ అంతకు ముందే దేవుడు ప్రవచనాన్ని రాయించారు. జకర్యా ప్రవచన గ్రంథం, స్టోరీ కాదండి. ఇంకా చాలా చాలా జరగవలసిన ప్రవచనాలు అందులో దాగి ఉన్నాయి. అర్థమవుతుందా? వధింపబడిన గొర్రె పిల్ల జకర్యా గ్రంథం రాస్తున్న సమయానికి భూమి మీదకి రాలే. కనీసం యేసు ప్రభు పుట్టలే, శరీరధారిగా ఆయన ఇంకా రాకముందే ఆ పరిచర్యలో ఉండబోతున్న గొప్ప విషయాలు దేవుడు జకర్యా ద్వారా రాయించారు. నాన్న ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. సిద్ధపరుస్తున్న సంఘాలు వదకు ఏర్పడుతున్న గొర్రెల మందనే ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుని ఆలోచన, ఆమేన్. దేవుని ఆలోచన. మిగిలిన వచనాలు మీరే చదువుకోండి. ఆమేన్. జకర్యా గ్రంథం దయచేసి చదువుకోండి, దేవుడు మీతో మాట్లాడతారు. ఈ ఒక్క ఆలోచన చెప్పడానికే మేము ఇక్కడ నిలబడ్డాం. దయచేసి మన్నించి ఈ మాటల్ని మీరు రిసీవ్ చేసుకోండి. చేతులు జోడించి అడుగుతున్నాం. ఆగిపోయిన ప్రతి పని ప్రారంభించడానికి ముందు ఆ రోజు ఇశ్రాయేలీయులు ఎలా అయితే ప్రవక్తలు పలికిన మాటల్ని విని ప్రారంభించారో మీరు కూడా అలాగే ప్రారంభించింది. దేవుడు మీకు తోడైన కాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. అందరినీ హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్. స్తోత్రమయ్యా, స్తోత్రం నా తండ్రి ప్రభువా. తండ్రి నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం. గొప్ప కార్యములు చేయువాడా మీకే స్తోత్రములయ్యా. వధింపబడిన గొర్రె పిల్లవలే నా తండ్రి ప్రభువా యేసయ్యా, ప్రతి బిడ్డని నా తండ్రి ప్రభువా మీరు తయారు చేస్తున్నందుకు స్తోత్రములయ్యా. తండ్రి ప్రభువా యేసయ్యా మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. తండ్రి యేసయ్యా, ఏ విధంగా 2వ మందిరపు పని ఆగిపోయినప్పుడు నా తండ్రి ప్రభువా మీ ప్రవక్తలను లేపి ఉన్నారు. మా జీవితంలో ఆగిపోయిన ప్రతి పనిని కూడా నా తండ్రి ప్రభువా యేసయ్యా రోషముతో, ఒక పౌరుషముతో మేము నా తండ్రి ప్రభువా ముందుకు కదిలి వెలుటకు ప్రవక్తలను పంపించిన దైవమా మీకే స్తోత్రములయ్యా. థ్యాంక్ యూ తండ్రి. మీకే స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. నా తండ్రి ఇంతవరకు మేము నా తండ్రి ప్రభువా సీరియస్ గా తీసుకోలేదేమో, కానీ ఈ రోజు మొదలుకొని ఇప్పటి నుండి నా తండ్రి మేము సీరియస్ గా ప్రతి విషయము నా తండ్రి ప్రభువా యేసయ్యా ఈ మందిరముగా కట్టబడాలి అంటే ఆ సీరియస్నెస్ నా తండ్రి మాలో ఉండాలి ప్రభువా. మమ్మల్ని మేము నా తండ్రి ప్రభువా వధింపబడుతున్న గొర్రె పిల్లవలే తయారవ్వాలి ప్రభువా. మమ్మల్ని మేము సిద్ధపరచుకోవాలయ్యా. మామూలు గొర్రెల వలె మేము ఉండకూడదు, కానీ నా తండ్రి బలమైన పౌష్టిక ఆహారమును, శ్రేష్టమైన ఆహారమును భుజించిన వారముగా తండ్రి మీ సన్నిధి నీడలో నా తండ్రి ప్రభువా మేము ఎదుగుతూ
మీరిచ్చు ఆహారమును భుజిస్తూ బలము మీద బలము పొందుకున్న వారమైన తండ్రి, సజీవ యాగముగా మా ప్రతి అవయవమును మీ సన్నిధిలో సమర్పించుకున్నట్టుకు కృప చూపించండి. ఎక్కడ కూడా మాలో నిర్లక్ష్య స్వభావం ఉండటానికి వీల్లేదు ప్రభువా. యేసయ్యా, మీరు అక్కడ అతి సమీపంగా ఉంటుండగా నామకార్థక క్రైస్తవ జీవితం మాలో ఉండటానికి వీల్లేదు ప్రభువా. ఆ నామకార్థ క్రైస్తవ జీవితం మేము విడిచిపెట్టి నిజమైన ఆరాధికులుగా మేము తయారవటానికి కృప చూపించండి. ఒక సైనికుడు ఏ విధంగా తన దేశమును కాపాడుకుంటాడు, నా తండ్రి ప్రభువా యేసయ్యా, మీ రాజ్యముకు చెందిన మేము ఒక సైనికులము ప్రభువా. మీ సైనికులై మేము ఉంటుండగా యెహోవా సైన్యములకు అధిపతి అయిన వాడా, మీరే మా అధిపతి అయి నా తండ్రి ప్రభువా మమ్మల్ని నడిపించమని వేడుకొంచున్నాను తండ్రి. తండ్రి, ఒక్కొక్క బిడ్డ సైనికుడు వలె మీరిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొని నా తండ్రి యుద్ధ భూమిలో నా తండ్రి ప్రభువా రోషముతో పౌరుషముతో పరుగులు తీయు వారముగా మేము ఉండాలి. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్. ప్రతి నిర్లక్ష్య స్వభావం కొట్టివేయబడను గాక, ప్రతి మూర్ఖత స్వభావము కొట్టివేయబడను గాక, ప్రతి నెగ్లిజెన్స్ కొట్టివేయబడను గాక, ప్రతి కేర్లెస్నెస్ కొట్టివేయబడను గాక. మీ కొరకు రోషముగా పౌరుషముగా మేము జీవించులాగా మీరు ప్రతి ఒక్క బిడ్డని అభిషేకించబడును గాక. థ్యాంక్ యూ ఫాదర్. తండ్రి యేసయ్యా, మీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. మీ గొర్రెలముగా మేము పాలు దాగు వారముగా ఇక ఉండక నా తండ్రి ప్రభువా యేసయ్యా, బలమైన పౌష్టిక ఆహారమును భుజించు వారముగా మేముందరము ఉంటారయ్యా. వదకు సిద్ధపడుతున్న గొర్రెల వలె నా తండ్రి ప్రభువా దినదినము నా తండ్రి మీరిచ్చు శ్రేష్టమైన ఆహారమును భుజించు వారముగా ప్రతి వర్డ్ మేము డైజెస్ట్ చేసుకునేలా మీరే మమ్మల్ని ఆశీర్వదించండి. అవునయ్యా, మాకు జ్ఞానము కొదువుగా ఉన్నదయ్యా. మీరిచ్చిన జ్ఞానముతో మేము నింపబడిన వారమే, వివేచనతో నింపబడిన వారమే మేము ముందుకు వెళ్ళుటకు కృప చూపించయ్యా. మీరిచ్చి 7 ఆత్మలతో మేము నింపబడాలయ్యా. థ్యాంక్ యూ లార్డ్ for filling each one of us with the spirit of the Lord, with the spirit of understanding, Lord, with the spirit of wisdom, with the spirit of knowledge, with the spirit of might, with the spirit of counsel, and with the spirit of fear of the Lord, Father. Let that spirit of the fear of the Lord be established here, Lord, Father, in the name of Jesus. తండ్రి నీకే స్తోత్రం. మీ యందు అభయము భక్తి మేమందరము కలిగి ఉండటానికి మీరే నా తండ్రి మమ్మల్ని సిద్ధపరుస్తున్నందుకు స్తోత్రం, మమ్మల్ని ఆశీర్వదిస్తున్నందుకు స్తోత్రం, మమ్మల్ని మేము మీ సన్నిధిలో సమర్పించుకున్నటకు మీరు మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు స్తోత్రములయ్యా. రోషముతో పౌరుషముతో మేము కదులు వారముగా మీ రాజ్యము కొరకు నా తండ్రి ప్రభువా నా తండ్రి మా ప్రాణములు సైతము లెక్క చేయకుండా నా తండ్రి ప్రభువా హత సాక్షులుగా మార్చబడుటకు నా తండ్రి యేసయ్యా మమ్మల్ని అందరినీ సిద్ధపరుస్తున్నందుకు స్తోత్రములయ్యా. ఎస్ లార్డ్, వధింపబడిన గొర్రె పిల్లగా మమ్మల్ని సిద్ధపరుస్తున్నందుకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభువా. మీరు మమ్మల్ని పంపించిన పర్పస్ వేరయ్యా, మీరు మాకు ఇచ్చిన కాలింగ్ వేరు ప్రభువా తండ్రి. ఆ కాలింగ్ లో మేమందరము నా తండ్రి ప్రభువా ఏర్పరచబడి ఉన్నాము కనుక నా తండ్రి ప్రభువా యేసయ్యా మేము మీ కొరకు సిద్ధపడిన వారమై మీ సత్య సువార్తను నలుమూలలా చాటిస్తూ ప్రతి ఒక్క బిడ్డని వధింపబడిన గొర్రె పిల్లవలే సిద్ధపరచడానికి మీరే నా తండ్రి యేసయ్యా మమ్మల్ని నా తండ్రి ఎన్నుకున్నందుకు స్తోత్రములయ్యా. ప్రతి బిడ్డను సిద్ధపరుస్తున్నందుకు స్తోత్రములయ్యా. మా ప్రతి అవయమును మీ కొరకు సమర్పించిన వారమై నా తండ్రి మీ సన్నిధిలో మేము ప్రాణార్పణముగా భయపడటకు కృప చూపుతున్న దైవమా స్తోత్రములు.
మా కొరకు మీ ప్రాణం పెట్టి ఉన్నారయ్యా. మేము కూడా మీ కొరకు ప్రాణం పెట్టుటకు మమ్మల్ని తయారు చేయమని చెప్పి వేడుకొచ్చున్నాం. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ ప్రిపేరింగ్ us, లార్డ్. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ ప్రిపేరింగ్ us, ఫాదర్. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ ప్రిపేరింగ్ us, లార్డ్ ఫాదర్. ఈ క్షణము నుండి నా తండ్రి ఏది కూడా నా తండ్రి మేము నిర్లక్ష్యంగా ఉండక సీరియస్ గా తీసుకున్నటకు కృప చూపించండి. వాక్యము చదువుతుండగా ఆ వాక్యములోని పరమార్థమును గ్రహించటం, ఆ వాక్యములోని ఆ సీక్రెట్స్ ని, మిస్టరీస్ ని మీరే ప్రతి ఒక్క బిడ్డకి వివరిస్తూ ఆ భయమును, వణుకును పుట్టిస్తూ వారిని సిద్ధపరుస్తూ, ప్రతి బిడ్డని సిద్ధపరుస్తూ, సంఘములను సిద్ధపరుస్తూ నా తండ్రి ప్రభువా, నా తండ్రి రోషము గల, పౌరుషములు గల సైనికులను నా తండ్రి ప్రతి సంఘంలో లేపుతున్నందుకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మా దైవజనులందరినీ మీ పాదముల చెంత సమర్పించుకుంటున్నామయ్యా. నా తండ్రి మీ జీవ జలములతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. Thank you, Lord, for filling each and every servant of God with the living waters, Lord. Thank you, Lord, for your living waters. Thank you, Father. నీ సన్నిధి కడప నుండి వెలువడుతున్న ఆ జీవ జలముతో నింపుతున్న దైవమా, స్తోత్రములయ్యా. తండ్రి ప్రభువా, మా బుద్ధిని బట్టి, మా జ్ఞానమును బట్టి నా తండ్రి మేము వెలువారముగా కాకుండా మీరిచ్చు శ్రేష్టమైన సత్య వాక్యమును బట్టి తండ్రి మేమందరము నా తండ్రి ప్రభువా మీ అడుగులు వెంబడి మా అడుగులు వేటుకు కృప చూపించమని వేడుకుంటున్నాం ప్రభువా. యేసయ్యా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములయ్యా. మమ్మల్ని నా తండ్రి మీరు నడిపిస్తున్నందుకు స్తోత్రములయ్యా. ఇస్తున్న కంపాషన్ ని బట్టి స్తోత్రములయ్యా. Yes, Lord, we are surrendering our lives into your hands, Father. Thank you, Lord, for taking over us, Lord, with your Spirit, Father, with your Holy Spirit, Father. Thank you, Lord. We surrender our lives unto you, Lord. We surrender our lives unto you, Lord. Lucky, I surrender. Thank you, Lord. Oh, Jesus, I surrender all to Him. I freely give. I will ever love and trust Him. In His presence, truly Him. I surrender all. I surrender all. Oh, to Thee, my blessed Savior, I surrender all. అందరూ రెండు చేతులు పైకి ఎత్తుదామండి. All to Jesus I surrender. Humbly at His feet I bow. Worldly pleasures all forsaken. Take me, Jesus, take me now. I surrender all. I surrender all to Thee, my blessed Savior. I surrender all. All to Jesus I surrender. Make me Savior, holy Lamb. May Thy Holy Spirit fill me. May I know Thy power divine.
I surrender all. I surrender all to Thee, my blessed Savior. I surrender all. Once again. I surrender all with all your heart. I surrender all to Thee, my blessed Savior. I surrender all to Thee, my blessed Savior. I surrender all. I surrender all. I surrender all to Thee, my blessed Savior. I surrender all. Oh, to Jesus I surrender. I surrender all to Jesus I surrender. Make me Savior, wholly thine. May thy Holy Spirit fill me. May I know thy power divine. I surrender all to Jesus. I surrender all to Thee, my blessed Savior. I surrender all. Nasce amor. I surrender all. I surrender all to Thee, my blessed Savior. I surrender all to Thee, my blessed Savior. I surrender all. అలాగే నిలిచి ఉండగా పాస్టర్ మన మధ్యలో ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇస్తారు. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ బంగారు పాదపద్మములకు వందనాలు, స్తోత్రాలు. మీరు మంచి దేవుడు, గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నీతిలోకి తండ్రి. ఈ విధముగా అయా మాకిచ్చినటువంటి గృహములో నీ ప్రియబిడలు ఆశ కలిగి వచ్చి కొద్ది సమయం నేను ధ్యానించడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు కాబట్టి మీ సహాయం మాకు అందించారు. అయా చక్కని వాక్యంతో మీరు వారితో మాతో మాట్లాడినందుకే మీకు వందనాలు. వచ్చిన బిడ్డలందరినీ కూడా నీ కవిట్లో భద్రపరిచారు. అందుని బట్టి మీకు వందనాలు. ప్రారంభం నుండి ఆఖరి వరకు కూడా మీ సన్నిధి కాంతులు ఉదయింపు చేసినందుకే మీకు వందనాలు. ముఖ్యంగా ఈ బిడ్డలను ఇంకా వాడుకుంటూ వారికి అప్పచెప్పిన పరీక్ష రైలు ఇంకా 30 60 100 10 ఫలింపు చేయమని, మమ్మల్ని కవిట్లో భద్రపరచమని, మాకు చెప్పిన పరీక్ష రైలు కూడా స్వార్థ జ్వాల ద్వారా అనేక స్వార్థల నా ప్రభావ
నీ నామాన్ని కూర్చున్నటువంటి వార్త చాటుచుండగా మీరు మా ప్రభు మమ్మల్ని మీ కలవలసిన చట్టం మరుగుపరుచుకొని అనేక చోట్ల వాడుకుంటున్నానికి మీకు వందనాలు. వచ్చిన బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. అయా వారికి ఇచ్చినటువంటి స్వరాలను బట్టి, వారికి ఇచ్చిన వాగ్దాటిని బట్టి, వారికి ఇచ్చినటువంటి వాక్కులను బట్టి అయా ఈ విధముగా మేమందరం కలుసుకొని అయా చక్కగా కొంత సమయం మీతో గడపడానికి మీరు చూపిన ఈ ప్రేమను బట్టి మీకు వందనాలు తెలియపరుస్తూ ఘనత, మహిమ, ప్రభావం మీరే పొందుకున్నామని మా కొరకు వస్తున్నటువంటి మరణాన్ని జయించినటువంటి యేసు పరిశుద్ధులను బ్రతమాలు పెడుకుంటున్నాము తండ్రి. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క త్రియేక దేవుని యొక్క దీవెనలు కుడి వచ్చే బిడ్డలందరికీ, ముఖ్యంగా వాక్యం చెప్పిన దాసురాలకును యెరూషలేము క్షేమమునకును మన పరిచర్యకును సదాకాలం తొడయిండును గాక. ఆమేన్.